హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ పికిల్ చూపిస్తున్నాను. ఇది యాక్చువల్లీ మా అత్తయ్య చేశారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఫస్ట్ ఒక హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన దాన్ని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకొని మనం పిక్కిల్కి చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ ఆయిల్లోనే చేస్తాము. మా అత్తయ్య ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అని కొంచెం కాజు వేశారు, అది ఆప్షనల్ అనమాట. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత, అంటే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మరసం అండ్ కారం యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కారం కొంచెం బ్లాక్ అయిపోతుంది అండ్ చేదుగా కూడా అనిపిస్తుంది అన్నమాట. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇంగ్రీడియంట్స్ డీటెయిల్ రెసిపీ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు చూడ్డానికి బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.